హరి ఓం శ్రీ గురుభ్యో నమః. స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు మే 13వ తేదీ బుధవారం 2020వ సంవత్సరం. మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా పాపిరెడ్డి కాలంలో జరుగుతున్న అన్నప్రసాద వితరణ 39వ రోజు. చందానగర్ శ్రీ వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు వరలక్ష్మీదేవి రామారావు గారు, వారి కుమార్తెలు కావ్యశ్రీ, లహరి, వారి బంధుమిత్రులు మరియు సేవా సమితి సభ్యురాలు భార్గవి గారి తల్లి విజిత గారి జ్ఞాపకార్థం, మరో సభ్యురాలు కామాక్షమ్మ గారు, వెంకటేశ్వరరావు దంపతుల కుమార్తె అల్లుడు మస్తాన్ బాబు, లక్ష్మీ పరిమళ దంపతులు, ఇంకో సేవకురాలు సీతా మహాలక్ష్మి గారు, రంగనాథ్ గారి దంపతులు కలిసి ఈ రోజు అన్నప్రసాద వితరణ చేయిస్తున్నారు. వీరిని, వీరి కుటుంబాలని ఆయురారోగ్యశ్రమలతో అభివృద్ధి చెందేలా ఆశీర్వదించమని, ఇలాంటి అన్నప్రసాద వితరణలు అనేకం చేయగల శక్తిని వారికి ప్రసాదించమని, కలియుగ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని, అన్నదాన ప్రభు అయిన అయ్యప్ప స్వామిని మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా కోరుకుందాం. పాపిరెడ్డి కాలనీ వాసులు 600 మందికి, పారిశుద్ధ్య కార్మికులకి ఈ రోజు అన్నప్రసాద వితరణ దాతలు రామారావు గారు, రంగనాథ్ గారు, సేవా సమితి సభ్యులు ప్రసాద్ గారు, రాజేశ్వరరావు గారి చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ జరిగింది. వెంకటేశ్వర సేవా సమితి సభ్యులు ధర్మా గారు, వరలక్ష్మి గారు చేతుల మీదుగా చందానగర్ ఫ్రెండ్స్ కాలనీ ఉన్న వలస కూలీలు 150 మందికి, అయ్యప్ప స్వామి గుడి వెనుకున్న కేఎస్ఆర్ లేఅవుట్ లో ఉన్న వలస కూలీలు 250 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ రోజు అన్ని చోట్ల కలిపి 1050 మందికి అన్నప్రసాద వితరణ మన శ్రీతత్వమసి సంస్థ ద్వారా జరిగింది. వెంకటేశ్వర దేవాలయ అర్చక స్వాములు, సిబ్బంది, సేవా సమితి సభ్యులు యథావిధిగా ప్యాకింగ్లు చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి.